హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అలనరేష్ గారి 'టువెలే రైల్వే కాలనీ' మూవీ. ఇదైతే ఆల్రెడీ మనకైతే థియేటర్‌లో రిలీజ్‌గా అయింది కానీ, అప్పుడైతే నేనైతే చూడలేదు. కానీ ఇప్పుడైతే మనకు అమెజాన్ ప్రైమ్‌కి అయితే వచ్చేసిందనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే మన హీరో ఒక రైల్వే కాలనీలో అయితే ఉంటాడనమాట. ఆరాధన అనే ఒక అమ్మాయినైతే లవ్ చేస్తాడు. అంటే హీరోయిన్ అనమాట. ఆ హీరోయిన్‌కి అయితే ఒక హెల్ప్ అయితే కావాలి. మరి హీరో హెల్ప్ చేసాడా లేదా? ఈ మర్డర్ మిస్టరీ వీళ్ళ మధ్యలోకి ఎలా వచ్చింది? లాస్ట్‌కి ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే, వీళ్ళు తీసుకున్న ప్లాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. అలాగే ఇంట్రో బ్లాక్ అయితే చాలా బాగుందనమాట. ఆ ట్విస్ట్ కూడా చాలా అనిపించింది. సెకండ్ హాఫ్‌లో అయితే మనకైతే నాన్ స్క్రీన్ ప్లే అయితే తీసుకెళ్తారనమాట. కొన్ని కొన్ని ట్విస్ట్ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ కూడా డీసెంట్ అయితే అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితుందనమాట. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే పర్లేదనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది భయ్య. ఇవి భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ మనకెంత రొట్టగా తీసుకెళ్తారంటే మరి దారుణం అనమాట. హీరో ఎంట్రీ ఇత్తడు. దాని తర్వాత ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరు తాగుడు. దాని తర్వాత మనకి హీరోయిన్‌ని చూడడం. ఆ హీరోయిన్‌ని లవ్ చేసుడు. ఆ సాంగ్స్ అన్నమాట. ఇదే రొటీన్ స్క్రీన్ ప్లే తీసుకెళ్తారు. సరే మనకు కొత్తగా ఉంటుందంటే అస్సలుండదు. సరే ఇంట్రెస్టింగ్‌గానే ఉంటదంటే అస్సలుండదనమాట. మొత్తం ప్రిడిక్టబుల్‌గా తీసుకెళ్తారు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండదు. ఆ సాంగ్స్ ఎందుకొత్తాయో, ఎందుకు పోతాయో తెలీదు. సరే పోతే పోనీ సాంగ్స్ అయినా బాగున్నాయంటే అస్సలు బాగుండవనమాట. సరే ఫస్ట్ హాఫ్ పోయినా గూడా మనకి ఇంటర్వెల్ అనేది బావుంటది సరే సెకండ్ హాఫ్ అన్నా ఇంట్రెస్టింగ్ ఉంటదా అంటే నాన్ స్క్రీన్ ప్లే అయితే తీసుకెళ్తాడు. సరే నాన్ స్క్రీన్ ప్లేలైనా తీసుకెళ్ళినా గూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా! ఉండదనమాట. అది గూడా మనకైతే స్లోగా తీసుకెళ్తాడు. లాజిక్ సీన్స్ అయితే అస్సలుండవు. కొన్ని కొన్ని ట్విస్ట్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. ఇంకో కొన్ని ట్విస్ట్ అయితే ఉంటాయి. ఇదొక ట్విస్టా అన్నట్టయితే మనకైతే అనిపిస్తదనమాట. దీనికి తోడు మనకు పార్ట్ 2 అనేది కొంచెం రివీల్ అయితే చేశారనమాట. అంటే పార్ట్ 2 ఉన్నదనేసి. ఎందుకు భయ్యా పార్ట్ 2? పార్ట్ 2లు, పార్ట్ 3లు, పార్ట్ 4లు ఉన్న పార్టే సక్కగా లేదంటే ఇంకా పార్ట్ 1, పార్ట్ 2 లాట. అవసరమా? ఎడిటింగ్ కూడా సరిగ్గా ఉండదనమాట. అస్సలు బాలేదు భయ్యా నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే నచ్చలేదు భయ్యా మూవీ అయితే. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్‌కి అయితే వచ్చేసింది. ఒకవేళ చూడాలనుకుంటే చూసేయండి. మాకు లాజిక్‌లు, ఈజుకులు ఏమొద్దు. ఒక టైమ్ పాస్‌గా చూడాలనుకుంటే చూసేయండి. రన్ టైమ్ కూడా చాలా తక్కువ అనమాట. జస్ట్ 2 అవర్స్ 5 మినిట్స్ మాత్రమే ఉంది. ఇది భయ్యా 'టువెలే రైల్వే కాలనీ' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.